hope you are all fine. I hope you are all doing well with English. Welcome back to my channel Tube English Learn with Fun. Today our topic is parts of speech. Parts of speech అంటే మన తెలుగులో వచ్చేసి భాషా భాగాలు. భాషలో ఉండే భాగాలనే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం. భాష అంటే ఏంటి? పదాలు వాక్యాల సముదాయాన్ని మనం భాష అంటాం. సో ఆ భాష కూడా చాలా అర్థవంతంగా ఉండాలి. ప్రతి ఒక్క భాష మాట్లాడేటప్పుడు ఆ భాషలో ఉండే ప్రతి పదం యొక్క అర్థం మనకు తెలియాలి. ఆ పదాన్ని ఎప్పుడు వాడతాము, ఆ పదం అర్థం దాని స్వభావాన్ని బట్టి ఎక్కడ దాని ఫంక్షన్ ఉంటుందో మనకు తెలిస్తేనే దాన్ని కరెక్ట్గా వాడతాం. అలా తెలియనప్పుడు ఆ పదాన్ని ఎక్కడ వాడతాం? కరెక్ట్గా వాడలేం కదా. అలాగా పదాల యొక్క స్వభావాన్ని ఫంక్షన్ని బట్టి మనము వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవి వచ్చేసి మనకి 8 రకాలుగా ఉన్నాయి. 8 types ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పదాల యొక్క స్వభావాన్ని బట్టి అవి చేసే పనితీరుని బట్టి మరి 8 రకాల పదాలు ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఒకసారి డెఫినేషన్ చూసుకుందాం. ఒకసారి నేచర్ అండ్ ఫంక్షన్. According to the nature and function, words are divided into different kinds called parts of speech. According to their use and function, they are divided into 8 parts. They are verb, noun, pronoun, adjective, adverb, preposition, conjunction, and interjection. We have to have command on all these parts. These are all the parts of speech. If you know all these, then only you can have a good speech. అంటే ఇవన్నిటి మీద ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ అంటే ఏంటో మనకు తెలియాలి, అదేవిధంగా నౌన్ అంటే ఏంటో తెలియాలి, దాన్ని ఎక్కడ వాడతాం అనేది మనకు తెలియాలి, ప్రనౌన్ అంటే ఏంటో తెలియాలి. అలాగా పదాల యొక్క అర్థం వాటిని ఎక్కడెక్కడ వాడతాం అనేది తెలియాలి. కాబట్టి మనము ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కమాండ్ ఉండాలని నేను చెప్తున్నాను. ఇట్స్ లైక్ అ పిల్లర్. ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్ ఉండాలి. అదేవిధంగా ఒక భాషను నేర్చుకోవాలంటే అందులో ఏవైతే పదాలు ఉంటాయో ఆ పదాలను ఎక్కడెక్కడ వాడుతామో ఆ వాడడం కోసం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం నేర్చుకుంటేనే మనం చక్కగా ఆ భాషని పదాలను చక్కగా కూర్చి వాక్యాలను తయారు చేయగలం, చక్కగా మాట్లాడగలం, అర్థవంతంగా మనం భాషని ఉపయోగించగలుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పదాలన్నీ ఎలా తయారవుతాయి? లెటర్స్ ద్వారా, అక్షరాల ద్వారా. ABCD ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫాబెట్స్ని ఉపయోగించి మనము వర్డ్స్ తయారు చేస్తాం, పదాలని తయారు చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఫర్ యాపిల్ అని. ఈ యాపిల్ అనేది మనము యాపిల్ అనేది నౌనా, ప్రనౌనా, మరి వర్బా, ఇంటర్సెక్షనా మనకు తెలియాలి. నువ్వు తెలియకపోతే యాపిల్ ఎక్కడ వాడతావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఏ ఫర్ మనకి ఎడిషన్, కూడిక అన్నాం. ఈ కూడిక అనే అర్థం నీకు తెలియాలి, నువ్వు తెలియకపోతే దాన్ని వాడలేము కదా. అందుకే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అవసరం. నేను ఫర్ ఎగ్జాంపుల్ C ఫర్ క్యాట్, ఇక్కడ వచ్చేసి నాకు నౌన్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి క్యాచింగ్, ఇక్కడ వచ్చేసి C ఫర్ క్యాట్, C ఫర్ క్యాచింగ్, ఇక్కడ వర్బ్, ఇక్కడ క్యాట్. అంటే సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని మనము దాని స్వభావాన్ని బట్టి మనము దాన్ని వాడుకుంటూ ఉంటాం. కాబట్టి మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. దాని మీద కమాండ్ అనేది ఉండి తీరాల్సిందే. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నువ్వు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కమాండ్ అనేది ఉండి తీరాలి. బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్లాస్ ఆన్ వర్బ్, ఐ వాంట్ టు గివ్ యూ a small quote about necessity of hard work. Necessity of hard work. If you give fish to a man, you will feed him for a day. If you teach him how to catch a fish, you will feed him for a lifetime. That means ఆకలితో ఉన్నటువంటి మనిషికి నువ్వు ఫుడ్ ఇచ్చావనుకో, ఆయనని ఆ రోజు వరకే ఆయన ఆకలి నువ్వు తీరుస్తావు. అదే నువ్వు ఫుడ్ సంపాదించుకోవడం నేర్పించావనుకో, జీవితాంతం ఆయన బతికిస్తాడు. కాబట్టి హార్డ్ వర్క్ని నమ్ముకుంటే లైఫ్ లాంగ్ మనము ఇండిపెండెంట్గా మనము జీవించవచ్చు అది చెప్పాలనుకున్నాను. నౌ వి విల్ బి హ్యావింగ్ ఏ క్లాస్ ఆన్ వర్బ్. వర్బ్ మీన్స్ తెలుగులో వచ్చేసి క్రియ అంటాం, పని.
ఏదైతే పనిని తెలుపుతుందో దాన్ని మనం క్రియ అని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం మనందరం. సో ఇది కూడా తెలుసు, కానీ స్థితిని గురించి కూడా తెలిపేదాన్ని మనము వర్బ్ అని అంటాం. ఎలా మరి? చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది ఏదైతే పనిని తెలుపుతుందో దాన్ని మనం క్రియ అంటాము, వర్బ్ అంటాము అని అనుకున్నాము. సో ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఏదైతే స్థితిని తెలుపుతుందో దాన్ని కూడా మనం వర్బ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రాము ప్లేస్ చెస్. I am a teacher. They are catching fish. Ramu plays chess. Ramu chess ఆడతాడు. I am a teacher. Ramu plays chess లో verb ఏంటి? Plays. I am a teacher. దీనిలో verb ఏంటి? మరి క్రియ కనబడట్లేదు కదా. మరి వర్బ్ ఏంటి అంటే ఏదైతే యామ్ ఉందో దాన్ని మనము వర్బ్ అంటాం. మెయిన్ వర్బ్ లేనప్పుడు ఉండే ఆ బీ ఫామ్ లేదా ఆ యాక్సిలరీ వర్బ్ని మనము ఏమంటాము? వర్బ్గా మనము తీసుకుంటాం. దే ఆర్ క్యాచింగ్ ఫిష్. క్యాచింగ్ అంటే మనకి ఏమవుతుంది? వర్బ్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే వర్బ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే తప్పకుండా మనము వర్బ్ ఫామ్స్ మీద కమాండ్ నేర్చుకొని ఉండాలి. కమాండ్ అనేది తప్పకుండా ఉండాలి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ సెంటెన్స్ తీసుకున్నా సరే తప్పకుండా వర్బ్ ఉంటుంది. అందులో వర్డ్స్ ఈజీగా తయారు చేయొచ్చు. యాపిల్, బ్యాట్, పెన్, పెన్సిల్, డస్టర్, ఇవన్నీ వర్డ్స్, పదాలు. కానీ ఒక వాక్యం తయారు చేయాలి, ఒక అర్థవంతమైన వాక్యం తయారు చేయాలంటే తప్పకుండా దానిలో వర్బ్ అనేది ఉండి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్, నౌన్. ఐ ఆమ్ ఎ టీచర్. దీనిలో వర్బ్ వచ్చేసి యామ్. రాజు ఈజ్ ఈటింగ్ మ్యాంగో. రాజు ఈజ్ ఈటింగ్ మ్యాంగోలో మనకి వర్బ్ ఏమవుతుంది? ఈటింగ్. రాజు వచ్చేసి మనకి సబ్జెక్ట్ అవుతుంది. సో ఈ సబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్ అప్కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకుందాము. ఇప్పుడైతే చూద్దాము మోస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. సారీ, హియర్ మోస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్సెస్. మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఆర్ ఆల్ ఇన్ verb. They are all having with the verb only. If there is a verb, then only we will be having the meaning in the sentence. సో వర్బ్స్ మీద మనం కమాండ్ నేర్చుకోవాలి, కమాండ్ పెంచుకోవాలి. కమాండ్ పెంచుకున్నప్పుడు మాత్రమే మనము ఆ వర్బ్ ఫామ్స్ మీద డిపెండ్ అయ్యే మనము టెన్సెస్ నేర్చుకుంటాం. వర్బ్ ఫామ్ తెలియలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, ఈటెన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సింగ్, సాంగ్, సంగ్, అలాగా V1 నుంచి V4 వరకు వర్బ్ ఫామ్స్ మీద తప్పనిసరిగా మనకు కమాండ్ ఉండాలి. వర్బ్ ఫామ్స్ బాగా నేర్చుకుంటేనే మనం టెన్సెస్ బాగా రాయగలం, టెన్సెస్ బాగా నేర్చుకోగలం. ఆఫ్ కోర్స్ ఈ టెన్సెస్ మీద కమాండ్ ఉంటే తప్పకుండా ఇంగ్లీష్ని గలగలగలగలగా మనము మాట్లాడేయచ్చు. పెద్ద స్కెల్టన్ ఇది, లైక్ అ స్కెల్టన్. మన బాడీకి స్కెల్టన్ ఎలాగో అస్థిపంజరం ఉంటే మన బాడీ ఎలాగైతే స్టిఫ్గా ఉంటుందో మనం మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి టెన్సెస్ తోడైతేనే దానికి అర్థం ఉంటుంది, మనకు ఒక కమాండ్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనము ఈ వర్బ్ని అస్సలు డిలే చేయొద్దు. లైక్ గుండెకాయ, మనకి మనిషికి హార్ట్ ఎలాగో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బతికించేదే ఈ వర్బ్. వర్బ్ మీద చాలా మనకు కమాండ్ ఉండాలి. నెక్స్ట్ అవర్ అప్కమింగ్ పార్ట్ ఈస్ నౌన్. హియర్ కమ్స్ అవర్ నౌన్. నౌన్ అంటే నామవాచకం, అంటే పేరు, పేరుని తెలిపేదాన్ని. చాలా సింపుల్. అది వస్తువు పేరైనా కావచ్చు, వ్యక్తి పేరైనా కావచ్చు, స్థలం పేరైనా కావచ్చు, ఒక ఫీలింగ్ పేరైనా కావచ్చు, ఒక భావనని కూడా మనము నౌన్ అంటాం. ఇక డెఫినేషన్ వచ్చేసి చూడండి, నేమింగ్ వర్డ్. ఇట్ ఈస్ అ వర్డ్ విచ్ గివ్స్ నేమ్ టు ప్లేస్, థింగ్, అనిమల్, పర్సన్ or feeling. Ramu went to Kashmir on vacation with his family last year. రాము కాశ్మీర్ వెళ్ళాడు వెకేషన్లో, సమ్మర్ వెకేషన్లో ఆయన వెళ్ళడం జరిగిందంట. ఎవరితో వెళ్ళాడు? ఫ్యామిలీతో వెళ్ళడము జరిగింది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. రాము went to Kashmir on vacation with his family last year. దీనిలో పేరును తెలిపేదాన్ని మనము నామవాచకం అని అనుకున్నాం. మరి పేరును తెలిపేటి ఏమేమి ఉన్నాయి? అది వ్యక్తి పేరైనా కావచ్చు,
స్థలం పేరైనా కావచ్చు, యానిమల్ పేరైనా కావచ్చు. సో రాము వ్యక్తి పేరు కదా, నౌన్. వెంట్ టు కాశ్మీర్ స్థలం పేరు కదా, నౌన్. ఆన్ వెకేషన్, వెకేషన్ మీన్స్ ట్రిప్ కదా అదొకటి. సో ఈ ట్రిప్ని కూడా మనము నౌన్ కిందకి తీసుకోవచ్చు. విత్ హిస్ ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఫ్యామిలీ, కుటుంబం, అదొక భావన, కుటుంబం కదా, అది కూడా మనకి నౌన్ అవుతుంది. సో ఆఫ్ కోర్స్ ఇయర్ కూడా మనకి నౌన్ కిందకే వస్తుంది. థింగ్ కదా, వస్తువు పేరు, అంటే ఇక్కడ ఇయర్ని కూడా మనం వస్తువు కిందకి తీసుకోవచ్చు. నౌన్ విషయానికి వస్తే చాలా రకాలు ఉన్నాయి నౌన్స్లో కూడా. కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, చాలా రకాలు ఉన్నాయి. వీటి గురించి ఇన్ డీటెయిల్గా మన తర్వాత అప్కమింగ్ క్లాసెస్లలో మనము నేర్చుకుందాం. హియర్ కమ్స్ అవర్ ప్రనౌన్. ప్రనౌన్ అంటే సర్వనామం, పేరుకి బదులుగా వాడేదాన్ని మనము ప్రనౌన్ అని అంటూ ఉన్నాం. దాన్ని సర్వనామం అంటాం మన తెలుగులో వచ్చేసేసి. ఇట్ రిప్లేసెస్ అ నౌన్, అంటే పేరుకి బదులుగా మనము వాడుతూ ఉంటాం. రాము ఈజ్ ఎట్ ద మూవీ విత్ రాముస్ ఫ్రెండ్స్. రాము రియల్లీ ఎంజాయ్స్ స్పెండింగ్ విత్ రాముస్ ఫ్రెండ్స్. రాము ఎక్కడున్నాడు? రాము ఈజ్ ఎట్ ద మూవీ. రాము సినిమా థియేటర్లో ఉన్నాడు. విత్ రాముస్ ఫ్రెండ్స్. ఎవరితో ఉన్నాడు? రాము వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు. రాము థియేటర్లో. రాముకి బాగా ఇష్టం అంట ఫ్రెండ్స్ తోటి టైంని స్పెండ్ చేయడం అనేది రాముకి బాగా ఇష్టం. సో రాము రియల్లీ ఎంజాయ్ స్పెండింగ్ విత్ రాముస్ ఫ్రెండ్స్. దీనిలో మాటి మాటికి రాము అనే పదం మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంది. చూడండి ఇక్కడ రాము 1, రాము ఈజ్ ఎట్ ద మూవీ. ఇక్కడ రాము గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో రాము మాటి మాటికి వచ్చినా కూడా స్టార్టింగ్లో ఉంది కాబట్టి తప్పకుండా ఓకే ఫైన్, రాము ఈజ్ ఎట్ ద రాము గురించి మాట్లాడుతున్నాం కదా కాబట్టి రాము ముందు ఉంటే ఓకే ఫైన్, దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాగుంటుంది. మళ్ళీ వచ్చేసి చూడండి, రాము ఈజ్ ఎట్ ద మూవీ విత్ రాముస్ ఫ్రెండ్స్. రాము యొక్క ఫ్రెండ్స్ తోటి రాము ఉన్నాడంట. ఆడుగా లేదు వింటుండే న్యాచురల్గా అనిపించట్లే కదా. సో బాగుండదు, పాటి మాటికి అదే పేరు వస్తుంటే బాగుండదు. కాబట్టి పేరుకు బదులుగా అతను అంటాం. రాము మంచోడు, రాము మార్కెట్ వెళ్ళాడు, రాము వాళ్ళ వైఫ్ మంచిది, రాము వాళ్ళ తండ్రి గారు మంచివాడు. మాటి మాటికి రాము రాము అంటే ఇన్ని రాములు అవుతాయి, బాగోదు. కాబట్టి దానికి బదులుగా పేరుకు బదులుగా మనము వాడే పదాలని మనము ప్రనౌన్స్ అంటున్నాం. ఏమంటున్నాం? ప్రనౌన్స్ అంటున్నాం. సో రాము ఈజ్ ఎట్ ద మూవీ విత్ రాముస్ ఫ్రెండ్స్ బదులు మనం ఏం చేద్దాం? రాము తీసేసి ఏం చేయాలి ఇక్కడ? విత్ హిస్ ఫ్రెండ్స్. ఆయన యొక్క ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు. రాము రియల్లీ ఎంజాయ్స్. ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? రాము. సో ఇక్కడ పేరు బదులుగా మనం ఏం మార్చుకోవచ్చు? హీ రియల్లీ ఎంజాయ్స్ స్పెండింగ్ విత్ రాముస్ ఫ్రెండ్స్. ఎవరి ఫ్రెండ్స్ మరి? విత్ హిస్ ఫ్రెండ్స్ కదా. కాబట్టి ఈ రాము తీసేసి మనం ఏం పెడదాం? విత్ హిస్ ఫ్రెండ్స్. ఓకేనా? ఫైన్. నౌన్ అంటే వచ్చేసేసి పేరును తెలిపేది, ప్రనౌన్ వచ్చేసేసి పేరుకు బదులుగా వాడేదాన్ని మనము ప్రనౌన్ అని అంటాం. మన నెక్స్ట్ వచ్చేసి another topic which is related to pronoun as well as verb. ప్రనౌన్కి వర్బ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి మనకు తెలియాలి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం నేర్చుకున్నాం కదా, నౌన్ అంటే ఏంటి? పేరును తెలిపేది, వస్తువు పేరు కానీ, వ్యక్తి పేరు కానీ, స్థలం పేరు కానీ. మరి పేరుకు బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అని అంటాం. మరి సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరైతే వ్యక్తి డూయింగ్ చేస్తాడో, అంటే పని చేస్తాడు, వ్యక్తి చేసే పని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. హూ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్? రాము. మరి రాము కర్త, పని చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తూ ఉన్న ఆ పనిని భరించేది, ఆ పని ఫలితాన్ని భరించేవాడిని ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి. హీ ఎంజాయ్స్ స్పెండింగ్ టైమ్ విత్ హిస్ ఫ్రెండ్స్. హూ ఎంజాయ్స్? హీ ఎంజాయ్స్. కాబట్టి ఇక్కడ హీ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ వచ్చేసి ఎంజాయ్స్. విత్ హిస్ ఫ్రెండ్స్. ఎవరితోటి? ఎంజాయ్స్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తోటి తన యొక్క టైం తను స్పెండ్ చేస్తూ ఉన్నాడు. గీత ఈజ్ ఈటింగ్ మ్యాంగో. గీత ఈజ్ ఈటింగ్ మ్యాంగో. గీత అంటే కర్త, అంటే వ్యక్తి చేసే పని చేసే ఆ వ్యక్తిని మనము డూయర్ అని అంటాము. ఆ డూయర్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పని చేస్తారో పని చేసే వాళ్ళని మనము సబ్జెక్ట్ అని అంటాము. ఆ సబ్జెక్ట్ వచ్చేసి నౌన్ అన్నా ఉండొచ్చు, ప్రొనౌన్ అన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఈటింగ్ మ్యాంగో, గీత ఈజ్ ఈటింగ్ మ్యాంగో. నౌన్ అన్నా ఉండొచ్చు, ప్రొనౌన్ అన్నా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పని చేసే వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. పని చేసిన తరువాత ఆ పని ఫలితాన్ని అనుభవించే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాము. రామ కిల్లుడు రావణ. ఎగ్జాంపుల్ వచ్చేసి రామ కిల్లుడు రావణ. ఎవరు చంపారు? రాముడు చంపాడు. మరి పని చేసిన వ్యక్తి రామ. సో రామ వచ్చేసి మనకి సబ్జెక్ట్, కిల్లుడు వచ్చేసి మనకి వర్బ్, పని కదా. దెన్ ఎవరైతే చంపబడ్డారో, ఆ చంపింది ఏదైతే ఉందో ఆ పని అనుభవించిన వ్యక్తిని మనము ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? దెన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమున్నాయి మనము చూసుకుందాం. ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఐ అనేది మనకి మీగా మారుతూ ఉంటుంది. దెన్ యు అనేది యూగా మారుతూ ఉంటుంది. వి అనేది అస్గా మారుతూ ఉంటుంది. దే దెమ్, హీ హిమ్, షీ హర్, ఇట్ ఇట్. ఇంతకు మనం చెప్పుకున్నాము, సబ్జెక్ట్ నేర్చుకున్నాం, ఆబ్జెక్ట్ నేర్చుకున్నాం. మరి ప్రెడికేట్ ఏంటి మ్యామ్? ప్రెడికేట్ అంటే ఏదైతే వర్బ్ని కలిగి ఉంటుందో. ప్రెడికేట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే వర్బ్ని కలిగి ఉండడం. ఇంతకు మనం మాట్లాడుకున్నాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రతి ఒక్క సెంటెన్స్లో తప్పకుండా వర్బ్ ఉండి తీరుతుంది అని అనుకున్నాం. సో వర్బ్ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సెంటెన్స్ని మనము ప్రెడికేట్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాము. గీత ఈజ్ ఈటింగ్ మ్యాంగో ఉందిగా ఇక్కడ ఆల్రెడీ. సో గీత పని చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్. సో ఈజ్ ఈటింగ్ మ్యాంగో మొత్తం కూడా మనకి ఏమవుతుంది? ప్రెడికేట్ అవుతుంది. ఏమవుతుంది? ప్రెడికేట్. ఎలాగా? ఇది ప్రెడికేట్ యొక్క ముఖ్య లక్షణం ఏం చెప్పాను నేను? వర్బ్ కలిగి ఉండడాన్ని మనము ప్రెడికేట్ అంటాం. ప్రతి సెంటెన్స్లో కూడా అంతే. హీ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. హీ అనేది మనకి సబ్జెక్ట్, ఈజ్ డ్రైవింగ్ ఏ కార్ అనేది మొత్తం మనకి ప్రెడికేట్ అవుతుంది. గీత ఈజ్ ఈటింగ్ మ్యాంగో. గీత అనేది మనకు సబ్జెక్ట్, ఈజ్ ఈటింగ్ మ్యాంగో అనేది మనకి ప్రెడికేట్. ప్రెడికేట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి? వర్బ్ని కలిగి ఉండడాన్ని మనము ప్రెడికేట్ అని అంటాం. డౌట్ క్లియర్? నౌ here comes our another parts of speech part is adjective. adjective కాదు, adjective అని మనము ప్రొనౌన్స్ చేయాలి. adjective ఏదైతే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుందో. ఈ నౌన్ ఎలా ఉంది, దీని యొక్క గుణగణాలు ఏంటి, పొట్టిగా ఉందా, పొడుగుగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, అందంగా ఉందా, అగ్లీగా ఉందా, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ని అది ఎలా ఉంది, గుణగణాలను తెలిపేదాన్ని మనము అడ్జెక్టివ్ అని అంటాం. ఇట్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్. హియర్ కమ్స్ అవర్ డెఫినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే విశేషణం, గుణగణాలను తెలిపేదాన్ని మనము విశేషణం అని అంటాం. ఇక్కడ వచ్చే డెఫినేషన్ చూద్దాం. అడ్జెక్టివ్, it gives information about noun or pronoun. It describes noun or pronoun. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ డిస్క్రైబ్ చేసేదాన్ని మనము అడ్జెక్టివ్ అని అంటాం. షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉంది. ఎలా ఉంది? అందంగా ఉంది. గుణాన్ని తెలిపింది కదా. సో బ్యూటిఫుల్ మనకి ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఐ హ్యావ్ షార్ట్ హెయిర్. రియల్లీ ఐ హ్యావ్ షార్ట్ హెయిర్. నా హెయిర్ ఎలా ఉంది? షార్ట్గా ఉంది. ఐ వాంట్ లాంగ్ హెయిర్ బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ లాంగ్ హెయిర్. ఐ హ్యావ్ షార్ట్ హెయిర్. షార్ట్ మీన్స్ పొట్టి, చిన్నగా ఉన్నటువంటి హెయిర్. గుణాన్ని తెలిపింది. సో ఐ హ్యావ్ షార్ట్ హెయిర్లో షార్ట్ అనేది అడ్జెక్టివ్, గుణాన్ని తెలిపింది కాబట్టి. షీ ఈజ్ ఈటింగ్ హాట్ చపాతీ. వేడి వేడి చపాతీ తింటుందంట. ఆ చపాతీ ఎలా ఉంది? వేడిగా ఉంది. మరి చపాతీ గుణాన్ని తెలిపింది కాబట్టి హాట్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. నౌ we are going to our adverb. adverb అంటే క్రియా విశేషణం. ఏంటది? క్రియా విశేషణం. It also gives information about verb, adjective, adverb. That means it answers questions like when, why, how, in what way the action was took place. అంటే చేసిన పని. అందులో చూడండి, adverb means
యాడ్ మీన్స్ యాడ్ చేయడం, వర్బ్కి యాడ్ చేస్తాం. అంటే వర్బ్ ఎలా జరిగింది, పని అనేది ఎలా జరిగిందో తెలుపుతుంది అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ అంటే పెద్ద హార్డ్ ఏం కాదు. పని ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది అనేది మనం ఎక్స్ట్రా నేర్చుకుంటున్నాం ఈ క్లాస్లో. చూడండి, when it answers questions like when the action took place, why the action took place, how the action took place. That means in what way the action took place. Yesterday evening we walked somewhat slowly in a very beautiful garden. ఎప్పుడు మరి అన్న కదా వెన్ అనేది ఇక్కడ మనకి అప్లై అవుతుంది. చూడండి, వెన్ యాక్షన్ టుక్ ప్లేస్, ఎస్టర్డే ఈవినింగ్, ఇదంతా కూడా మనకి ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఎస్టర్డే ఈవినింగ్ అంతా కూడా యాడ్వర్బ్ అవుతుంది. వి వాక్డ్, అఫ్ కోర్స్ వాక్డ్ అంటే వర్బ్. ఎలా నడిచాం, సమ్వాట్, స్లోగా నడిచాం. సమ్వాట్ ఈజ్ ఆల్సో లైక్ యాడ్వర్బ్ కిందకే వస్తుంది. అలా నడిచాం, ఎంతో కొంత నడిచాం, క్వాంటిటీ కూడా మనకి తెలిపింది. దెన్ స్లోలీ, ఎలా నడిచాము, స్లోగా నడిచాము. పని జరిగింది, పని ఎలా జరిగిందో కూడా మనకి ఇన్ వాట్ వే అన్నాం కదా. సో స్లోగా నడిచాము కాబట్టి మనకి అది యాడ్వర్బ్ అవుతుంది. బ్యూటిఫుల్ గార్డెన్, ఎలాంటి గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్. ఇది వచ్చేసి మనకి అడ్జెక్టివ్. ఈ యాడ్వర్బ్స్ అన్నీ కూడా మనకి ఎల్వైతో ఎండ్ అవుతూ ఉంటాయి. స్లోలీ, గ్రాడ్యువల్లీ, ఫాస్ట్లీ, మనం ఈజీగా మనం వాటిని గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్. పేర్లోనే ఉంది, పొజిషన్కి ముందు, పొజిషన్కి ముందు. దట్ మీన్స్ దీని తెలుగులో వచ్చేసి విభక్తులు అంటాము. తో, చేతన్ చేన్, తోడంతో, తృతీయ విభక్తి, డుమువులు, ప్రథమ విభక్తి మనం తెలుగులో నేర్చుకున్నాం కదా, అలాంటివి ఇవి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ద పెన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, ద డస్టర్ ఈజ్ ఆన్ ద టేబుల్. అంటే పదాలకు మధ్య రిలేషన్ని తెలుపుతూ ఉంటుంది. అంటే పదాలు కలిసి మనకు వాక్యాలు అవుతాయని అనుకున్నాం మనము. సో ఆ పదాలకు మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేవే మనకు విభక్తులు. ఇట్ షోస్, డెఫినేషన్ వచ్చేసి ఇట్ షోస్ రిలేషన్షిప్ ఇన్ టైమ్, ప్లేస్ అండ్ పొజిషన్. వస్తువులకు మధ్య ఉండే సంబంధాన్ని తెలుపుతూ మనకి ఆ వస్తువులతోటి కూడినటువంటి ఆ పదాలతో కూడినటువంటి వాక్యాల ద్వారా మనకు కరెక్ట్ మీనింగ్ అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, డస్టర్ ఈజ్ ఆన్ ద టేబుల్. డస్టర్, టేబుల్. ఈజ్ ఆన్ ద టేబుల్ అంటేనే, ఆన్ అనేది లేకపోతే మనకి అక్కడ మీనింగ్ ఉండదు. డస్టర్, టేబుల్. ఈజ్ ఆన్ ద టేబుల్ అంటేనే మనకి పర్ఫెక్ట్ మీనింగ్ అనేది ఉంటుంది. సో ప్రిపోజిషన్స్ చాలా ఉంటాయి. ఇన్, ఆన్, చూడండి, ఇన్, ఆన్, ఎట్, బై, ఫ్రమ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, లైక్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ ఆమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. ఐ ఆమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. ఐ ఆమ్ సిట్టింగ్ ఇన్ ద చైర్. తేడా ఏంటి? దేనికైతే ఆర్మ్స్ ఇలా ఉంటాయో దీంట్లో మనము పొజిషన్ లోపల ఉంది కాబట్టి మన పొజిషన్ ఇక్కడ ఇన్ ది చైర్ అనాలి. సో ఇక్కడ ఆర్మ్స్ లేవు అంటే చేతులు లేవు. ఇలాంటి వాటిలో మనము ఏమంటాం, ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్ ఆర్ స్టూల్ అంటాం. ఇన్, ఆన్. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. ఐ విల్ సీ యూ ఎట్ ద ఆఫీస్ ఆన్ మండే. ఐ విల్ సీ యూ ఎట్ ద ఆఫీస్ ఆన్ మండే. నేను నిన్ను కలుస్తాను ఆఫీస్లో మండే రోజున. ఆఫీస్ వద్ద అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటూ ఉంటాం, ఆఫీస్ వద్ద అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు కలుస్తాను. వేర్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఎట్ హోమ్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ ఇన్ హోమ్ కాదు. అది వాటి యొక్క విలువ అదే. ప్రిపోజిషన్స్ చాలా అవసరం. ఎక్కువ కాంపిటేటివ్ వరల్డ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రిపోజిషన్స్ నుండి చాలా తప్పటడిగేసిస్తూ ఉంటాం, పప్పులో కాలేస్తూ ఉంటాం, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బట్ కొన్ని నామ్స్ ఉంటాయి, వాటి ప్రకారమే మనము నేర్చుకోవాలి. ఐ విల్ సీ యూ ఎట్ ద ఆఫీస్. ఆఫీస్ వద్ద నిన్ను కలుస్తాను. ఎప్పుడు? ఆన్ మండే. డేస్ ముందు మనకి ఆన్ రావాలి. ప్రిపోజిషన్ చూసారు ఇక్కడ, ఎట్, ఆన్. చిన్న ప్లేసెస్ ముందు మనకి ఎట్ వస్తుంది, పెద్ద ప్లేసెస్కి ముందు మనకి ఏమొస్తుంది, ఇన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వర్కింగ్ ఎట్ దిల్సుఖ్ నగర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ఉంది కదా. సో ఇన్ హైదరాబాద్ ఎట్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ సమ్వేర్. అంటే చిన్న వాటి ముందు ఎట్ రావాలి. ఆ చిన్న ప్లేస్ పెద్ద దాంట్లో మనకి ఇన్ వస్తుంది. ఇవన్నీ డీటెయిల్గా మనం తర్వాత నేర్చుకుందాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కంజంక్షన్.
కంజంక్షన్ అంటే కనెక్ట్ చేసేది, పదాలను కానీ వాక్యాలను కానీ కలిపేదాన్ని మనము కంజంక్షన్స్ అని అంటాం. దాన్ని సముచ్చయము అని అంటాం తెలుగులో. అంటే పదాలని కలుపుతుంది, లేదంటే వాక్యాలని కలుపుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ, ఇట్ కనెక్ట్స్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ కలిపేదాన్ని మనము కంజంక్షన్ అని అంటాం. తెలుగులో వచ్చేసి సముచ్చయము. ఎగ్జాంపుల్, ఐ డిడ్ంట్ గో టు స్కూల్ టుడే. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు. ఐ డిడ్ంట్ గో టు స్కూల్ టుడే. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు. ఇది వచ్చేసి ఒక క్లాజ్. క్లాజ్ అంటే అర్థం ఏంటి? అర్థవంతమైనటువంటి పదాల సముదాయాన్ని క్లాజ్ అని అంటాం. ఆ సెంటెన్స్లో కరెక్ట్ మీనింగ్ ఉండాలి. అలా అర్థవంతమైనటువంటి పదాల సముదాయాన్ని క్లాజ్ అంటాము. ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్లాజ్. ఐ డిడ్ంట్ గో టు స్కూల్ టుడే. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు. ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్. నాకు హెల్త్ బాగాలేదు. ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్. నేను మంచిగా అనిపించలేదు, నాకు హెల్త్ బాగాలేదు, నేను స్కూల్కి వెళ్ళలేదు. రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది క్లాజ్ 1, ఇది క్లాజ్ 2. దీంట్లో రీజన్ ఒకటి ఉంది, రిజల్ట్ ఒకటి ఉంది. నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళలేదు. సో అనే ఒక కంజంక్షన్ని మనం ఇక్కడ వాడితే దాంట్లో కరెక్ట్ మీనింగ్ అనేది మనకి లభిస్తూ ఉంటుంది. నేను ఎలా వాడతాం మరి? ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్, సో ఐ డిడ్ంట్ గో టు స్కూల్ టుడే. నా హెల్త్ బాగాలేదు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళలేదు. దీని కంజంక్షన్ వచ్చేసి మనము సో వాడితే అక్కడ అర్థవంతమైనటువంటి మీనింగ్ అనేది మనకు లభిస్తూ ఉంటుంది. ఐ డిడ్ంట్ ఫీల్ వెరీ వెల్, సో I didn't go to school today. I don't feel very well, so I didn't go to school today. నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. సో కంజంక్షన్స్ వచ్చేసి చాలా రకాలు. కంజంక్షన్స్ మీద మనకు చాలా పట్టు ఉండాలి. ఎందుకంటే మనము ఎస్సే రైటింగ్ ఆన్సర్స్ కానీ, మరి ఇంకొచ్చేసేసి కన్వర్జేషన్స్ కానీ, ఇంకా మేజర్ డిస్కోర్సెస్ ఆర్ మైనర్ డిస్కోర్సెస్ 10th క్లాస్ వాళ్ళకి తీసుకున్నట్లయితే చాలా ముఖ్యం. బయోగ్రఫికల్ స్కెచ్ కానీ ఇవన్నీ రాసే క్రమంలో మనకి కంజంక్షన్స్ వాడి రాసామనుకోండి, పేపర్ దిద్దే వాళ్ళు కళ్ళు మూసుకుని మార్క్స్ వేస్తారు మనకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ అబ్బాయి ఈ అమ్మాయి కంజంక్షన్స్ వాడింది అంటే కిరాకి, ఇంకా అసలు పట్ట మార్క్స్ పడుతూనే ఉంటాయి. ఎందుకంటే కంజంక్షన్స్ వల్ల చాలా లాంగ్వేజ్ ఎబిలిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. మన బ్యూటిఫుల్గా ఉంటుంది మన యొక్క స్క్రిప్ట్ రైటింగ్ అనేది. ఇక్కడ చూసి మనకి చాలా ఉన్నాయి కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ మీద సపరేట్ క్లాస్ డీటెయిల్గా మనం తర్వాత తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి అండ్, సో, బట్, నైదర్, నోర్, ఎయిదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇంకా చాలా ఉన్నాయి. కంజంక్షన్స్ చాలా బాగుంటాయి. దీని మీద మళ్ళీ క్లాస్ తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్. దిస్ మీన్స్, దీనికి సపరేట్గా డెఫినేషన్ అంటూ ఏమీ లేదు. ఏవైతే భావాలు సడన్గా మన గుండెల నుంచి వెతుకుని బయటకు వస్తాయో, వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్, అలాస్ హిస్ గ్రాండ్ మదర్ డైడ్, వాట్ ఎ పిటీ, చాలా బాధాకరమైన విషయం అన్నప్పుడు పిటీ అంటాం. జాలిని దయని చూపేటప్పుడు వాట్ ఎ పిటీ ఇట్ ఈస్. వావ్ వాట్ ఎ ప్రెటీ గర్ల్, అందంగా ఉంది అన్నప్పుడు ప్రెటీ గర్ల్. వావ్, అలాస్, హుర్రే వి వన్ ద మ్యాచ్. హ్యాపీగా ఉన్నప్పుడు, వాళ్ళు మ్యాచ్ గెలిచారన్నప్పుడు హుర్రే వాడుతూ ఉంటాం. ఆశ్చర్యకార్థకాలు, తెలుగులో చాలా కష్టంగా అనిపిస్తుంది, ఆశ్చర్యకార్థకాలు అంటామంట. నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకే, ఇంటర్సెక్షన్. ఏవైతే మన మనసులో నుంచి సడన్గా హఠాత్తుగా మన గుండెలో నుంచి పెళ్ళుబుకి వచ్చే ఆ భావాలు తెలిపేటప్పుడు ఇలాంటి పదాలను వాడుతూ ఉంటాము. వాటిని మనము ఈ సింబల్తో వాడుతూ ఉంటాం. చూడండి, ఇలా పెట్టి ఇక్కడ చూకబెట్టాలి. పంచువేషన్ మార్క్స్ అంటూ ఉంటాం. సో ఇలా హుర్రే నేర్చుకున్నాం. ఎలా సాడ్ సిచ్యువేషన్లో వావ్ కూడా అర్థమైంది మనకి. ఓ ఇస్ ఇట్, అవునా? హే డేవిడ్, హౌ ఆర్ యూ? ఇట్ హ్యాస్ బీన్ వెరీ లాంగ్ టైమ్. యా, అంటే తనతో మాట్లాడి చాలా రోజులు అయింది అన్నప్పుడు హే, సడన్గా మనం పిలిచినప్పుడు హే వాడతాం. అండ్ హాయ్, హౌ ఆర్ యూ, ఆ రకంగా మనము ఇంటర్సెక్షన్ వాడుతూ ఉంటాము. టుడేస్ క్లాస్ ఐ వాంట్ టు గివ్ యూ ఎ క్విక్ రీక్యాప్సులేషన్ అబౌట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్ వచ్చేసి నౌన్, పేరును తెలిపేదాన్ని నౌన్ అంటాము. మరియు వర్బ్ వచ్చేసి తెలుసుగా పనిని గురించి కానీ స్థితిని గురించి కానీ తెలిపేదాన్ని మనము వర్బ్ అంటాము. దెన్ ప్రొనౌన్,
పేరుకు బదులుగా వాడేదాన్ని మనము ప్రనౌన్ అని అంటాం. పేరుకు బదులుగా హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అవుతూ ఉంటాయి, ప్రనౌన్స్ వచ్చేసి. దెన్ అడ్జెక్టివ్, గుణగణాలను తెలిపేదాన్ని మనము యాడ్జెక్టివ్ అంటాం. దాని యొక్క క్యారెక్టరిస్టిక్ని తెలిపేదాన్ని మనము యాడ్జెక్టివ్ అని అంటాం. దెన్ వచ్చేసి అడ్వర్బ్, పని అనేది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాము అడ్వర్బ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్, ఏదైతే వస్తువుల మధ్య సంబంధాన్ని తెలుపుతుందో, ఇన్, ఆన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆఫ్టర్, బ్యాక్, ఇవన్నీ కూడా మనకి ప్రిపోజిషన్స్ అవుతూ ఉంటాయి. ఇన్, ఆన్, ఎట్, బై, విత్, ఇవన్నీ కూడా విభక్తులు. దెన్ యాడ్జెక్టివ్, అయిపోయింది కదా యాడ్జెక్టివ్. ఇప్పుడు వచ్చేసి మనకి కంజంక్షన్, వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ కలిపేదాన్ని మనము కంజంక్షన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మేము ఇప్పుడే నేర్చుకునే మనము ఇంటర్జెక్షన్, సడన్ ఫీలింగ్స్, హార్ట్లో నుంచి వచ్చే సడన్ ఫీలింగ్స్ని మనము చెప్పే వర్డ్స్ని మనము ఇంటర్జెక్షన్ కిందకి తీసుకుంటూ ఉంటాం. రియల్లీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్ విత్ మీ ఇన్ మై టూ ఇంగ్లీష్ ఛానల్. చాలా భయంగా ఉంది మీతో మాట్లాడాలంటే. ఫస్ట్ టైం మీరు అనుకోకుండా ఈ లాక్డౌన్ టైంలో నా స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ నా స్టూడెంట్స్ కోసం నేను ఈ ఛానల్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో నాకున్న ఈ నాలెడ్జ్ మీ సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మీకు హెల్పింగ్ హ్యాండ్గా ఉంటాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.